నా పేరు వినిల, నేను విష్ణు కాలేజ్ నుంచి వస్తున్నాను సర్వే చేయడానికి. నా టాపిక్ సరౌండింగ్స్ క్లీన్గా ఉన్నాయా లేదా అనేది. మీ సరౌండింగ్స్ అన్నీ నీట్గా ఉన్నాయా? ఏదైనా ఏం ప్రాబ్లమ్స్ అవి? చెత్త చెత్త స్మెల్ వస్తుందా? అదే హైజీనిక్గా ఉంటుందా లేదా? క్లీన్గా అసలు ఉండట్లేదు. వాటర్ ట్యాప్ వాటర్ నీట్గా వస్తున్నాయా? కొంచెం శుద్ధ వాటర్ వస్తాయి మాకు వాటర్. అదే సచివాలయం నుంచి వస్తున్నారా అది క్లీన్ చేయడానికి, చెత్త పడేసుకోవడానికి? వస్తున్నారు కానీ తక్కువ, అదేనా చాలా తక్కువ. లైటింగ్ ప్రాబ్లం ఏం లేదు కదా, అంటే కరెంట్ ప్రాబ్లమ్ పెద్ద కాదు. దోమలు అవన్నీ, అంటే హెల్త్ హైజీనిక్ ఓకే. నా పేరు వినిల, నేను విష్ణు కాలేజ్ నుంచి వస్తున్నాను సర్వే చేయడానికి. నా టాపిక్ సరౌండింగ్స్ క్లీన్గా ఉన్నాయా లేదా అని. సరౌండింగ్స్ అన్ని క్లీన్గా ఉన్నాయండి. అదే ఏమైనా స్మెల్ అది ఏమైనా వస్తుందా? రోడ్ల మీద వర్షం వస్తుంది మాత్రం స్మెల్ వస్తుంది. చెత్తది పడేస్తున్నారా? బయట అమ్మని బయటికి పడేస్తున్నాం. చెత్త బండి రావట్లేదు, పంచాయతీ వాడు చెత్త బండి రావట్లేదు. క్లీన్ గా ఉంటుందా రోడ్లు? రోడ్లు క్లీన్ గా ఉండట్లేదు. వర్షం వస్తే నీట్ గా ఉండట్లేదు. ఒకసారి క్లీన్ చేస్తున్నారు, ఒకసారి క్లీన్ చేయట్లేదు. స్మెల్ అది ఏమైనా? వర్షం వస్తే స్మెల్ వస్తుంది. లైటింగ్ ప్రాబ్లం ఏమైనా? లైటింగ్ ప్రాబ్లం ఏమి లేదు. పంచాయతీ కూడా సరిగ్గా ఇవ్వట్లేదు నీళ్లు. ట్యాప్ వాటర్ అది ట్యాప్ వాటర్ క్లీన్ గానే ఉంటుంది. ఒక రోజు ఇస్తున్నారు, ఒక రోజు ఇవ్వట్లేదు. అడుగు. దాని వల్ల ఏమైనా హెల్త్ ఇష్యూస్ రావట్లేదు కానీ దోమల మడికి విపరీతంగా వచ్చేస్తున్నాయి చెత్త పట్టి కనుక. చాలా